హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఇది మార్చి 1 సాటర్డే వ్లాగ్ అండి. ఇది కాస్త లేట్ అయ్యాయండి వీడియోస్ పెట్టడానికి, పని ఉండింది, కాస్త లేట్ అయ్యేమనుకోవద్దండి. ఇది ఎర్లీ మార్నింగే సాటర్డే కదా, పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మేము టెంకాయ కొట్టుకుంటాం కాబట్టి వీక్లీ మాది వారం అండి. ఇది శనివారం అయితే ఇంటి వారం. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంటే సండే చేద్దామని చెప్పి సాటర్డే నేను టెంకాయ కొట్టలేదు, అందుకని నార్మల్ పూజ అయితే చేసేసుకున్నానండి. సాటర్డే అయితే ఇక్కడైతే గుడికి వెళ్దామని రెడీ అయిపోయాను. శనివారం అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాం కదా నవగ్రహాలని, అంతలో పప్పుకు పెట్టేసి వెళ్దామని చెప్పి మెంతికూర పప్పు చేద్దామని చెప్పి పెడుతున్నానండి. కందిబ్యాళ్ళు మా సైడ్ అయితే ఇలాగే అన్నీ ఒకేసారి వేసేసి కుక్కర్కి అయితే పెట్టేస్తారండి. పండుమిర్చి ఇప్పుడు ఎండలకాలం కదా, కొంచెం సమ్మర్ కాబట్టి పచ్చిమిరకాయలు టేస్ట్ రావండి, ఇలా పండుమిర్చిని టేస్ట్ వస్తాయి. పండుమిర్చి, తెల్లవాయి, టమోటా, చింతపండు, ఈ మెంతికూర కడిగి అయితే వేసేసుకున్నానండి. ఇది మెంతికూర పప్పు చాలా సూపర్ టేస్టీ వస్తుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం పులుపుకు తగ్గ చింతపండు అయితే కొంచెం వేసుకున్నానండి. ఇంకా హల్దీ, పసుపు వేసేసుకొని కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. పొంగిపోకుండా, కుక్కర్ ఎక్కువ పొంగిపోతుంది కదా, దాన్ని బట్టి మనం వేసుకోవాలి. గుడికి పెట్టి వెళ్ళిపోదాము, లేట్ అవుతుందని చెప్పేసి నేను ముందే పెడుతున్నానండి. 3 విజిల్స్ వస్తే ఆఫ్ చేసి వెళ్ళామనుకోండి, ఇలా కొంచెం ఆయిల్ వేసామనుకోండి పైకి పొంగదు. ఇది ఒక చిన్న టిప్, అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కుక్కర్ ఏది చేసినా సరే అలా ఒక స్పూన్ మనము ఈ విధంగా వేసామంటే ఏదైనా పొంగదండి. ఇక్కడ ఇంకా నవగ్రహాలకంతా తిరిగేసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే ప్రదక్షిణలు చేస్తున్నామండి. సాటర్డే వీలున్నంత వరకు ఖచ్చితంగా అయితే వెళ్ళొస్తామండి. ఇదిగోండి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి మీరు కూడా, చాలా మంచిదండి. ఇక్కడైతే టెంపుల్, ఆయన్ని వేడుకుంటే అన్ని రకాల బలాన్ని ఇస్తాడండి ఆయన ఆంజనేయ స్వామి. ఇంటికి వచ్చేసాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇదండి, కొంచెం కూడా పొంగలేదు, బాగా ఉడికిపోయింది పప్పు అయితే. చింతపండు వేస్తే ఉడకదంటారు కానీ ఏం పర్వాలేదు, అన్ని కుక్కర్కి వేస్తే లక్షణంగా ఉడుకుతుంది. ఈ విధంగా మనకి టైము సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. టేస్ట్ పోతుంది అంటారు కానీ ఏం లేదండి, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. మేము ఎన్నో ఇయర్స్గా చేస్తున్నాం కదా. ఈ విధంగా ట్రై చేయండి, మెంతికూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అది పక్కనైతే రసం వంపేసానండి. ఇంక ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మేమైతే ఈ విధంగానే మెదుపుకుంటామండి. కొంతమంది అయితే ఉడకబెట్టి తర్వాత వేసి మగ్గిచ్చేస్తారు, మేము అలా కాదు, ఈ విధంగా అయితే పప్పు గుత్తితో మెదిపేస్తామండి. ఒకసారి ట్రై చేయండి, మెంతికూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. పండు మిర్చి వేస్తేనండి, ఏ కాలంలో అయినా సరే పండు మిర్చితో చేస్తే మెంతికూర పప్పు చాలా టేస్ట్ వస్తుంది. ఇంక ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదండి. ఒకవైపు అయితే రైస్ కడిగి పెట్టేశాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చ దంచి వేస్తే టేస్ట్ వస్తుందండి పోపు. ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత ఒట్టిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా ఎంచుకోవాలి. అవే కొంచెం టేస్ట్ వచ్చేది మన పప్పుకి. ఈ విధంగా వేసి మగ్గించుకున్న తర్వాత పోపుని తెచ్చి పప్పులో కలిపేయడమేనండి. మెంతికూర పప్పు అయితే రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి అయితే అందరికీ తెలుసు, కాకపోతే నేను ఎలా చేశానని చెప్తున్నాను. మెంతికూర పప్పు కూడా తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరని అనుకుంటున్నాను. ఇది బాబు కోసం కొంచెం కట్ అయితే తర్వాత వేస్తున్నానండి. వాడికి కట్ అయితేనే తింటాడండి, ఎందుకంటే పప్పు కారం ఉంటుంది కనుక. కాస్త ఇంకా కొంచెం పెద్దవాడైతే వాడి నేర్చుకుంటాడు పప్పు తినేది, అంతవరకు తప్పదు. ఇలా కాస్త పక్కన తీయడం అయితే తప్పదు. ఇక్కడైతే దోశకైతే నానవేస్తున్నానండి. దోశ బ్యాటర్ ఇది. బియ్యము, ఉద్దిబ్యాళ్ళు, ఒక సేర్ అయితే బియ్యం తీసుకున్నాను. దానికి పావులో కొంచెం తగ్గించి ఉద్దిబ్యాళ్ళు అయితే తీసుకున్నాను. ఒక గుప్పెడు శనగబ్యాళ్ళు తీసుకున్నాను. ఈ విధంగా వేసామనుకోండి ఎర్రగా వస్తుందండి దోశ, బాగా హోటల్ స్టైల్లో వస్తుంది దోశ. ఇంకా మెంతులు ఉంటే వేసుకుంటే ఇంకా మంచిది. నా దగ్గర
అయిపోయినాయండి, చూసుకోలేదు. ఈసారి తెచ్చుకుందాంలే ఇప్పటి కున్నీళ్ళు అని చెప్పి మెంతులు వేయలేదు, స్కిప్ చేశాను. మెంతులు ఒక చిన్న చిటికెడు స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకున్నా చాలండి. చాలా కలర్ వస్తుంది, దోశ హోటల్ స్టైల్లో ఆ టైప్లో వస్తుంది. అది నానేసుకున్నాను. ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను చూడండి. అందుకేనండి త్వరగా అన్నం పప్పు అయితే చేసేసాను. గుడికి నుంచి వస్తానే, ఎందుకంటే బాబుకి ఒక డ్రెస్ తీసుకొద్దామని చెప్పి వచ్చానండి టౌన్కి అయితే. ఇది జిబ్బా పైజామా ఒకేసారి ఉగాదికి కూడా తీసేసుకున్నానండి. మళ్ళీ ఎందుకు షాపింగ్ చేయడం అని. ఇప్పుడు ఎందుకు అంత అర్జెంటుగా ఒక 2 జతలు తీసుకున్నానంటే, మేము తిరుపతికి వెళ్ళబోతున్నామండి. ఫస్ట్ ఈ వ్లాగ్ అయితే నేను తీసిండేదైతే శనివారం 1 తారీఖు అండి. మేము బయలుదేరిండేదైతే 2nd సండే బయలుదేరాము. ఇది శనివారం, అందుకని బాబు కోసం ఒక 2 జతలు అయితే తీసుకున్నానండి బాబుకు. చూడండి ఇక్కడైతే అట్లే హైబ్రోస్ అయితే తీయించుకుంటున్నాను. ఈ ఆంటీ బాగా తీస్తారండి హైబ్రోస్, నొప్పి లేకుండా నీట్గా తీస్తారు ఆవిడ. ఇక్కడే ఓల్డ్ టౌన్లోనే ఉంటారు, ఉమానగర్లో. ఇంటికి వస్తానే మామూలు తప్పదు కదండి, ఉన్న సామాన్లన్నీ తోమేశాను, బట్టలన్నీ ఉతికేసి రెడీ అయిపోయాను. ఇంకేం చేస్తాము, ఎక్కడున్నా మనకి వర్క్ అయితే తప్పదు కదండి. ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్ళాను కదా, ఆ పని చూసుకొని మళ్ళీ వస్తాను ఈ పని చూసేసుకున్నాను. ఎక్కడున్నా లేడీస్కి అయితే తప్పదండి. ఇంక ఈవినింగ్ 3:30 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను. ఇక్కడ సడన్గా ఫంక్షన్ ఏంటా అని చూస్తున్నారా, పక్కన అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఈవినింగ్ సాటర్డే నైట్ అలా హెల్ప్ చేయాలంటే అందరూ వెళ్ళి పూలు అయితే కట్టిస్తున్నాము. పక్కనేనండి, మన ఇంటి పక్కనే సిండికేట్ నగర్లోనే అందరూ పూలు కట్టడము అన్నీ సాయం చేస్తున్నారు మా వీధిలో లేడీస్ అంతా అండి. ఏది జరిగినా కూడా అందరూ హెల్ప్ చేసుకుంటాం మేము. ఇక్కడైతే బ్యాగ్ ప్యాకింగ్ చేశాను. అక్కడ పూలు కట్టేసి వచ్చిన తర్వాత 10 o'clock అయింది. అప్పటికే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని దోశపిండి ఆడిచ్చేసుకొని, మళ్ళీ అర్లీ మార్నింగే ఇబ్బంది అవుతుంది కదా కడుక్కుంటూ ఉండాలంటే. స్టవ్ ఇలా క్లీన్గా ఉందనుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అర్లీ మార్నింగ్ ఏ ఇబ్బంది ఉండదు. అందుకని రెడీ చేసేసుకున్నాం. ఇదండి, ఇక్కడ వరకు షామియానా వేసేసారు. మా ఇంటి దాకా వాళ్ళది 2 ఇండ్ల అవతల వైపు నుంచి ఉందండి, ఇక్కడ దాకా వేశారు. టైం అప్పటికే 11 అవుతుందండి. ఒకసారి అలా అంతా చూపించాను, అప్పటిదాకా వేశారు వాళ్ళు కూడా. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను నేను. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను, తిరుపతి వ్లాగ్తో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బీ కైండ్ టు ఎవ్రీ వన్, టేక్ కేర్, బాయ్.